టీపు మేడం కూడా చాలా మా సేవ యొక్క ఆమె సేవ సాధ్యం కాదన్నది మనం ఉద్యోగానిక సాధ్యం అంటే ఇది ఓకే రెడీ సార్ ఈ జాబ్ మేళాకి మెగా జాబ్ మేళా అని పెడుతున్నాం మన పేరు. మెగా కంపెనీలు ఇవాళ హెవీ డ్రగ్స్ తీసుకుంటే పార్లర్స్ తీసుకుంటే చాలా పెద్ద కంపెనీ, ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ. ఇంకా ఈ కంపెనీ తోడుగా దివి ల్యాబ్స్, మ్యాట్రిక్స్ ల్యాబ్స్ నాకు అన్నిటి గురించి నాకు తెలుసు. ఎందుకంటే ఈ కంపెనీలో అప్పట్లో 30 షేర్స్ తీసుకున్నాను. ఇవాళ హైదరాబాద్ మహానగరం మన ఇండియాలోనే ఒక ఫార్మా హబ్గా పేరుగాంచింది. ఇవాళ ప్రపంచ దేశాలకి మనం ఎన్నో ఫార్మాస్యూటికల్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనం ఇవాళ 3 years బ్యాక్ కరోనా మహమ్మారి అప్పుడు కూడా ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోయినాయి. మరి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశం నేనున్నా అని చెప్పి ఎన్నో వందల దేశాలకి మనం కోవాక్సిన్ సప్లై చేశాం. మరి ఇదంతా కూడా మన హైదరాబాద్ మహానగరం యొక్క గొప్పతనం, ఫార్మా ఇండస్ట్రీ యొక్క గొప్పతనం. మరి అలాగే ఇవాళ డిఫరెంట్ కంపెనీస్, మరి బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఐటీ, నాన్ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వచ్చినాయి, సర్వీస్ మోడల్ కంపెనీస్ వచ్చినాయి. మరి ఒక మెగా జాబ్ మేళాకి ఇవాళ మీడియా మిత్రులు అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా మనకి వైడ్ పబ్లిసిటీ ఇచ్చారు ఈ విషయమై. వీటన్నింటినీ పురస్కరించుకునే విద్యార్థులు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు అటెండ్ అయ్యి దగ్గర 423 మంది రిజిస్టర్ చేసుకున్నారు. దాని నుంచి కాస్త మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చిన పిల్లలు డబల్ ట్రిపుల్ కంపెనీస్లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఆ విధంగా సెలక్షన్ చూస్తే దగ్గర 279 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. మరి 11 కంపెనీస్ ఇక్కడ ఎక్కడో జాబులు వెతుక్కుంటూ పట్టాలంటూ తిరగక్కర్లేకుండా ఆ టైంలో తిరిగేవాళ్ళం అంట రెజ్యూములు పట్టుకుని. మరి వాళ్ళ కంపెనీలే మన ఫోన్లు వచ్చింది, మరి ఇంటికి వచ్చింది. వాళ్ళే వచ్చి ఇక్కడికి మీకు జాబ్ ఇస్తున్నాం రండి. నేను విన్న మాట ఏంటంటే హైదరాబాద్ పోదన్నాడు సార్. హైదరాబాద్ కష్టం, హైదరాబాద్ వెళ్ళడం
ఇవాళ ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా, అమెరికా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు జాబ్ల కోసం. మన హైదరాబాద్ ఎందుకు దేని అంటే ఈ సందర్భంగా ఈ హెచ్ఆర్ సందర్భంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ హాస్టల్లో కలిగినటువంటి ట్యూషన్ వాళ్ళకి చెప్తారు. ఈ హైదరాబాద్ లాంటి కాశ్మీర్ మెట్రోపాలిటన్ సిటీస్లో కాశ్మీర్ ఎక్కువ ఆఫర్ ఉద్యోగం చిన్నదైనా నేను ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కాస్త మంచి అవర్స్ ఇస్తే కాస్త మంచి మంచి పిల్లలు మీకు వస్తారు. అలాగే మీరు కూడా అమ్మాయిలు ఇందా చెప్పాం కదా, నా కెరీర్ 400తో స్టార్ట్ చేశాను. 400 చెప్తాం నాది 1989లో. ఏమి 2009లో వాళ్ళు 9,000తో వాళ్ళు స్టార్ట్ చేశారు. చూడండి మనం ఏ రోజు ఎంత స్టార్ట్ చేస్తామో ఆ రోజు మనం తీసుకునే ఫైనాన్షియల్ రివార్డ్ చాలా తక్కువే, కానీ అది ఎంత పెరుగుతుందో దానికి లిమిట్ లేదు. మీరు పెట్టే ఎఫర్ట్ బట్టి మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్, మీ పంక్చువాలిటీ ఇవన్నీ కూడా మీకు ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ ఇస్తాయి. అవన్నీ కూడా ఫైనాన్స్ మీకు రిటర్న్స్. కాబట్టి ఎంత శాలరీ అనే విషయం మీరు ఫ్యాక్టర్ కాదు. ముందు జాబ్లో జాయిన్ అవ్వడం, ఏదైతే స్కిల్స్ ఆ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం బై ఎక్స్పీరియన్స్ మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. మా విశ్వోదయ విద్యా సంస్థ తరఫున ఈ 11 కంపెనీస్ వచ్చిన రిప్రజెంటేటివ్స్ టాలీతో కానీ, దేశ్ పాండేతో కానీ, రూబీకాన్తో కానీ, బజాజ్ ఫిన్ సర్వీస్తో కానీ టైఅప్ చేసుకొని మా విశ్వోదయ పిల్లలకు రకరకాల స్కిల్స్ నేర్పిస్తూ కార్పొరేట్ సంస్థలకు అంటే కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీస్కు ఎటువంటి మ్యాన్ పవర్ కావాలనో అటువంటి హ్యూమన్ రీసోర్సెస్ని అందించేటందుకు మేము చాలా కష్టపడుతూనే ఉన్నాం. యూనివర్సిటీ ప్రకారంగా మనం మొన్న రిజల్ట్ చూసుకున్నాం. ఏ కాలేజీకి రాలేదు నేను ఓన్లీ విశ్వోదయ కాలేజీకే 63 కాలేజీలలో మనకు గుంటూరుకి రావడం జరిగింది. అవునా విన్నారంటే కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, అత్యంత తక్కువ ఫీజుతో ఈ రిమోట్ ఏరియాలో విద్యార్థులకు మ్యాక్సిమంగా బెనిఫిట్ చేసే సంస్థ విశ్వోదయ సంస్థ. ఇందుకు మాకు పూర్తిగా వెన్నట్టున్నటువంటి మా విద్యాసంస్థల చైర్మన్ సూర్యప్రకాష్ సార్ గారికి, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్కి, స్టాఫ్కి, ముఖ్యంగా టాస్క్ నుంచి మాకు ఎల్లవేళలా మమ్మల్ని కృషి చేస్తూ మా వెన్నట్టున్నటువంటి రఘు గారికి, లక్ష్మణ్ గారికి మేమందరం కూడా ఈరోజు థ్యాంక్ చెప్పుకోవాలి. మీరు కూడా ముఖ్యంగా పిల్లలు అంటే చాలా ఉన్నారంటే డబ్బులున్న వాళ్ళు నిజామాబాద్ వెళ్తారు, ఇంకా డబ్బులు హైదరాబాద్ వెళ్తారు. డబ్బులు లేక చదువుకోవాలనే కోరికతోటి అతి కష్టపడి తక్కువ ఫీజుతో అట్లీస్ట్ అంటే ఆల్మోస్ట్ స్కాలర్షిప్తో చదువుకుంటున్నాం. ఆ స్కాలర్షిప్తో చదువుకున్న పిల్లలకు ఎటువంటి ఫీజు రూపాయి వసూలు చేయకుండా అనేక రకాలైన క్యాంపస్లను చేపడుతూ నేను ఇక్కడ ఈరోజు విశ్వోదయ అనే సంస్థని బోధనలో ఇక్కడ 5 ప్లేస్లో ఉంచుతున్నాం మేమందరం కూడా. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మీరు భయపడకండి. కరెంట్ హైదరాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఉద్యోగాలు చేసుకోండి. ఇంకా అవసరం ఉంటే మాకు ఇబ్బంది ఇంకా కంపెనీలు పిలిపిస్తూ ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ అటెండెన్స్ సెలవు తీసుకుంటున్నాం. This strength will come to attend the interviews. The 450 strength is not is a joke. In a rural area, we can collect that much of people to attend a different interviews. The first thing, this one. The second one, I can thanks to the even every HR. They are traveled from at 6 o'clock. They reached to the 12. It's almost a 7.5 hours journey. Okay, those are I can thanks to each and everyone. And once he comes, he cannot take any rest. Why? Because the crowd will be more. It will be late.
So immediately every people can arrange their rooms and start the interview process and selected a lot of candidates. And one more appreciation thing is nothing but about maths. మనం ఎప్పుడైతే హెచ్ఆర్స్తో వాళ్ళు మాతో లంచ్ చేసినప్పుడు డిస్కస్ చేస్తారో మీ డిగ్రీ కాలేజ్ పిల్లలు చాలా బాగున్నారు సార్, డిసిప్లైన్గా ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డిసిప్లైన్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళ దగ్గర స్టాఫ్ కూడా బాగుంది సార్. ఇది కాదు అంటే నేను జాబ్లో జాయిన్ అవుతారా లేదా అన్నది సెకండరీ.